బర్త్డే ఫోటో పెట్టి ఏం చెప్పబోతున్నాను అనుకుంటున్నారు కదా మీరు. ఖచ్చితంగా మీకు నచ్చే టాపికే. నా బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా బర్త్డే రోజు ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను, ఒక గార్డెనర్ని కలిసేది. సో ఆయనని చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ గార్డెనర్. సో ఫైనల్గా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇందాక వంగి చూసిండేది స్వీట్ పొటాటోవి, ఫ్లవర్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నేను ఫ్లవర్స్ చూస్తున్నాను. ఇక్కడ కొరియాండర్ తను తీసుకోమన్నాడు సెల్ఫ్గా. సో నేను ఒకటి పెడుతుంటే తనే వంగి తీసిచ్చారనమాట. చాలా మంచి అతను ఆయన. సో నాకు ఇయర్ ఒక్క బాటిల్ ఒక్క రిచ్ కార్డ్ కూడా కాయలేదు. ఈయన తోటలో మంచిగా రిచ్ కార్డ్స్ అన్నీ కాసాయి. సో మంచి గ్రీన్ హౌస్ సెటప్ చేసుకున్నాడు. అది నేను ఇంప్లిమెంట్ చేయాలి నా గార్డెన్లో. బనానా చెట్లు అయితే చాలా చక్కగా కాసాయి. సో నేను కూడా అలా బనానా చెట్లు పెంచాలని ఒక ఆశ ఉంది, చూడాలి. మనకు ఇష్టమైన రోజు, మనకి కావాల్సిన ఇష్టమైన ప్లేస్లో ఉంటే టైం ఎలా పరిగెడుతుందో నాకు ఆ రోజే అర్థమైంది. సో ఒకటి అంటూ అన్ని సర్ప్రైజులే నాకు. అన్నీ కొత్త విషయాలు, కొత్త సంగతులు, నేను నేర్చుకోవాలి అనుకున్నవి, కొన్ని చిన్న టిప్స్. తను కూడా చాలా న్యాచురల్గా అన్ని వెజిటబుల్స్ని పండిస్తారు. ఈయన నైబర్ గార్డెన్ ఇది. చాలా బాగా కాకరకాయలు, పొట్లకాయలకి పందిరేసి మంచిగా చాలా మంచి ఫీల్ వచ్చింది చూడగానే. కాకరకాయలు దాదాపు ఒక్కొక్కటి 30 to 40 సెంటీమీటర్స్ ఉన్నాయి, అంత లాంగ్ ఉన్నాయి. చూడడానికి కళ్ళకి అది పెద్ద ట్రీట్ అని చెప్పాలి. మామూలుగా నన్ను మీరు వీడియోలో చూడలేరు, కానీ ఇక్కడ నన్ను వీడియోలో చూసేకి ఆప్షన్ దొరుకుతుంది. ఎందుకంటే నాకు ఒక ఫోటోగ్రాఫర్ దొరికారు, అది మా ఆయన. సో నార్మల్గా నేనే వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి నేను వీడియోలో కనపడను. ఆ రోజు నేను మొబైల్ చేతిలోనే పట్టుకోలేదు కాబట్టి నా దగ్గర కెమెరా ఉండలేదు. కార్తీకే అన్ని ఫోటోలు తీశారు. కార్తీక్ అంటే ఎవరో అనుకున్నారు మా ఆయన. ఇంతకీ ఈయన మన ఇండియనే అండి, ఎవరో అనుకున్నారు. సో మన ఇండియను అండ్ గోవా అతను. సో తన నేటివ్ కుకుంబర్ సీడ్స్ తెచ్చి వేశారట, కుకుంబరు. సో తినగానే ఎట్లా అనిపించిందంటే చాలా జ్యూసీగా, స్వీట్గా, చాలా ఫ్లెషీగా ఉన్నింది. చాలా బాగా అనిపించింది. ఇంతవరకు మేము తిన్న కుకుంబర్స్లో కంటే ద బెస్ట్ అని చెప్పాలి. సో చాలా బాగా నచ్చింది అందరికీ. నేను ఆయనని సీడ్స్ అడిగాను, చూడాలి. ఇన్ కేస్ అవి అరేంజ్ అయితే నెక్స్ట్ ఇయర్ నేను కుకుంబర్ ప్లాంట్స్ని పెంచాలనుకుంటున్నాను. అట్లనే నాకు కొత్తగా అనిపించినవి, మా సైడ్ ఉన్నవి ఏమన్నా సీడ్స్ ఉంటే కనుక ఆయనకి షేర్ చేస్తాను అని చెప్పాను. సో గార్డెనర్స్ని కలిసినప్పుడు ఎక్స్చేంజ్ ఇది కామన్గా జరిగే విషయము. సో ఆయన ఒక గ్రీన్ హౌస్లో టొమాటోస్ అన్నీ పండించారనమాట. నా చిన్న కూతురు అన్ని పచ్చివి టేస్ట్ చూడడం తనకి చాలా ఇష్టము. సో తను టమాటాలు చూడంగానే అడిగింది, వెంటనే ఆయన కోసిచ్చారు. టపా తినేసి చెప్తుంది, అమ్మ చాలా బాగుందమ్మా అని. సో చాలా మంచి మెమరీ అండి నిజంగా. అంటే మనకి నచ్చిన ప్లేస్లో ఉన్నప్పుడు టైం అలాగే ఇలా గడిచిపోతుంది అంటారు కదా, అలా గడిచిపోయింది ఆ రోజు. సో వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళలేం కాబట్టి ఆయనకి ఈ ఇయర్ పండని వెజిటబుల్స్ నా దగ్గర ఉంటే నేను తీసుకెళ్ళాను. ఆయన వచ్చేటప్పుడు నన్ను ఒట్టి చేతులతో పంపించకూడదని తన దగ్గర ఉన్న వెజిటబుల్స్ నాకు ప్రజెంట్ చేశారు. అండ్ అట్లనే ఒక కర్రీ ప్లాంట్ కూడా. సో ఆ ఊరికి వెళ్ళాం కాబట్టి ఆ ఊర్లో ఉన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా కలిసాము. అండ్ లాస్ట్లో మా ఫేవరెట్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఎండ్ చేసాం డే.